వందనాలండి అందరికీ. మరి ప్రభువు నమ్ముకున్న వారిలో చాలామంది ఏమనుకుంటారంటే, తప్పు చేసి ఏదైనా పాపం చేసి లేని వారికి ఏదైనా సహాయం చేసేస్తే ఆ పాపం పోదు కదా అనుకుంటారండి. అది దేవుడు అంగీకరించరు. దేవుడికి కావాల్సింది మీ హృదయం కావాలి. మీ హృదయం మారిందా లేదని చూస్తారు తప్ప, మనం ఏదైనా తప్పు చేసి ఏదైనా ఎవరికైనా సహాయం చేస్తే అది పోద్ది కదా అనుకుంటారు చాలామంది. అది అంగీకరించరండి దేవుడు. నీ హృదయం కావాలి ఆయనకి, నీ హృదయ శుద్ధి కావాలి. ఆ పాపం పోవాలి అంటే పశ్చాత్తాపంతో మోకరించి కన్నీటితో ప్రార్థన చేసి, ప్రభువా నా పాపం ఇది, నన్ను క్షమించు ప్రభువా అని ఖచ్చితంగా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి మన పాపాన్ని క్షమిస్తారండి. నువ్వు ఎవరికైతే సహాయం చేసేస్తే అది అంగీకరించరు. పాపం చేసేసి ఖచ్చితంగా మన హృదయ శుద్ధి ఎలా ఉందనేది దేవుడికి కావాలని కంపల్సరీ. దేవుడు అదే కోరుకుంటున్నాడు. నీ హృదయం మారిందా లేదా, నీ హృదయ శుద్ధి